1990స్లో పుట్టిన వాళ్ళకి ఇలాంటి స్వీట్ మెమరీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు ఉండడం వల్ల ఫోన్లలో ఉంటాయిలే అని పట్టించుకోరు కానీ ఇప్పుడు కాలం పిల్లలు. అప్పట్లో ఆ ఫోన్లు అనేవి అస్సలు ఎవ్వరికీ ఉండేవి కాదు కాబట్టి ఈ ఫొటోసే అందరికీ స్వీట్ మెమరీస్గా ఉండేటివండి. ఇక నాకైతే ఇలాగా ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని గుర్తుగా దాచిపెట్టుకోవడం చాలా ఇష్టం. ఇవైతే 1990స్లో తీసిన ఫొటోస్ అండి. వీటిల్లో కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మా అమ్మమ్మ అండి, తను వచ్చేసి మా అన్నయ్య, ఇంకా బ్యాక్ సైడ్ మా నాన్న, మా అక్క, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ చుట్టుపక్కన ఉండే వాళ్ళందరూ వచ్చారు. అప్పట్లో బ్యాక్గ్రౌండ్ పెళ్ళిళ్ళకి కానీ హాఫ్ శారీ ఫంక్షన్స్కి కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అయితే ఏవి ఉండేవి కాదండి. అసలు న్యాచురల్గా తీసేవాళ్ళు అనమాట. ఇలానే రెడీ అవ్వాలి, మీరు ఫేస్ ఇలా తిప్పండి, అలా తిప్పండి, ఇలా నుంచోండి అని చెప్పే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. న్యాచురల్గా నుంచుంటారు, చక్కగా అలానే తీస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు మా బావగారు, తనైతే మా బంధువులు అన్నయ్య. ఇంకా చూశారు కదా, ప్రతి మూమెంట్లో కూడా ఎవ్వరు ఏది కూడా మీరు ఇదిగో వీళ్ళే దిగాలి, బాగా డబ్బున్న చుట్టాలనే ఫోటో తీపిచ్చాలి, డబ్బు లేని వాళ్ళని పక్కన పెట్టాలి అనే ఫీలింగ్స్ ఎవ్వరికీ ఉండేవి కాదండి. ప్రతి ఒక్కరిని పేరున పలకరించేవాళ్ళు, ప్రతి ఒక్కరిని ఫొటోస్లో చూపించేవాళ్ళు. ఇక్కడ పెళ్ళి కొడుకు పక్కన ఒక చిన్న పాప నుంచొని ఉంది కదా, అది నేనే అనమాట. ఏ ఫోటో తీసినా కానీ నేను కనిపించాలి వాళ్ళకని చెప్పి తొంగి తొంగి చూసేదాన్ని ఫొటోస్ తీసేటప్పుడు. ఇక నిజంగా అప్పుడు స్వీట్ మెమరీస్ అంటే అసలు ఎక్సలెంట్గా ఉండేవి. ఫొటోస్ కూడా అన్నీ న్యాచురల్గా ఉండేటివి, స్వచ్ఛమైన మనసులు, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండేవి కాదు. మంచి మనసుతో మనం ఏ పని చేసినా అది బాగుంటుందని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు. నిజంగా అండి, ఆ రోజుల్లో ఇలా తీయబట్టే ఇప్పుడు ఆ ఫొటోస్ చూసుకుంటూ ఉంటే ఎవ్వరి మనసు నొప్పించకుండా, అబ్బా ఇదిగో నేను ఇక్కడున్నా, నేను అక్కడున్నా, అప్పుడు మనం ఇలా దిగాం కదా అని చెప్పుకుంటూ ఉంటే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇప్పటి రోజుల్లాగా ఈ రోజుల్లో అయితే ఉన్న వాళ్ళనేమో ఒక పక్కన నుంచోబెట్టి ఫోటోలు తీయటం, లేని వాళ్ళనేమో ఒక మూల నుంచోబెట్టి తీపిచ్చడం. అసలు తీయరు కూడా, అసలు రమ్మని కూడా ఎవరు పిలవరు. ఇంకా అలాంటి రోజులు ఏం చేస్తామండి. వెనకటి కాలం రోజులే చాలా మంచివి అసలు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావనుకోండి. అందుకే నేను ఇంకా ఈ ఫొటోస్లోనన్నా చూసుకొని కొంతకాలం మా పిల్లలకు కూడా చూపిద్దాము అని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇళ్ళకు, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మా బావగారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు అలా ఫొటోస్ అన్నీ కూడా తెచ్చుకున్నాను. అవన్నీ కూడా దాచిపెట్టాను అనమాట. అవి కూడా కొద్దిగా మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేశానండి. 1990s మెమరీస్ అనే చెప్పుకోవాలి ఇవన్నీ. ఇది 1990s మెమరీ కాదు, ఇది 2016 మెమరీ. ఈ ఫోటో అయితే మా పెద్ద పాప 8 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్ వేసామని చెప్పేసి ఆ ఫోటో తీశారు మా వారు. అంటే రంజాన్ పండగ అనమాట, అందుకని ఇంకా అదొక గుర్తు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది, అది ఒక గుర్తు. ఓకే, స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే ఫోటో అని చెప్పి గుర్తుగా ఉంటుందని ఇవన్నీ మేము ఫోన్లో తీసినవే కడిగిచ్చామండి, గుర్తుగా ఉంటాయని. మేము ఫంక్షన్స్కి దిగినవి లేదంటే ఏదైనా పండగలకు దిగినవి అయితే అస్సలు కడిగించము. అవి ఎట్లాగైనా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇలాగా చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఫన్నీగా కానీ కొన్ని స్వీట్ మెమరీస్ మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటి ఫొటోస్ మాత్రమే కడిగిస్తామండి. ఇక్కడ వచ్చేసి మా పాప స్కూల్లో ఏదో క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి ప్రైజ్ ఇచ్చారు, అదొకటి. ఇంకా ఇదైతే తను నిద్రపోయి లెగిసిందండి అప్పుడే. అసలు న్యాచురల్గా నవ్వుతుంది, అసలు ఇంగ్లీష్ పిల్ల ఉన్నట్టే ఉంది ఇక్కడ అని చెప్పేసి నేనే ఫోటో తీశాను. చాలా బాగుంది అని చెప్పేసి మా వారు ఇది కూడా కడిగిచ్చారనమాట. ఇవన్నీ ఇంట్లో అప్పుడప్పుడు తీసిన ఫొటోసే అండి. ఇక ఇది వచ్చేసి నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ మిర్రర్ వర్క్ చేస్తుంటే అక్కడ నేర్పించామా, అక్కడ నేర్చుకునే వాళ్ళందరూ ఫొటోస్ కావాలి నాకు అని చెప్పేసి అన్నారు.
తను తీసిన రోజు నేనైతే వెళ్ళలేదన్నమాట నేర్చుకోవడానికి. ఆ నెక్స్ట్ డే ఇంకా వెళ్ళి నేను మిర్రర్ వర్క్ చేస్తుంటే ఆ అక్క అయితే నన్ను ఫోటో తీశారు. ఇది కూడా ఒక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ ఫోటో కూడా కడిగించుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా వారు స్కూల్లో ఒక చిన్న స్కిట్ అయితే చేశారంట అప్పట్లో. ఇది టైగర్ స్కిట్ అండి. అసలు చూడండి అప్పట్లో ఎంత చక్కగా ఉండేవి, అన్నీ న్యాచురల్గా చేసేవాళ్ళు. ఏది కూడా పక్కా ప్లానింగ్తో అయితే ఉండేది కాదండి. న్యాచురల్గా అలా అలా జరిగిపోతూ ఉండేవన్నీ. మా బావగారు మా హస్బెండ్ అండి హాస్టల్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అనుకుంటున్నా. ఇదేమో నేను 9th చదివేటప్పుడు ఫోటో. మా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఇంకా ఉన్నారులేండి. కాకపోతే ఆ రోజు దిగిన వాటిల్లో ఇదొక ఫోటో ఉందని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నా ఈ ఫోటో కూడా. నేను దిగినవి అయితే ఒక 2 3 ఉన్నాయి, అవి పక్కన పెట్టాను. ఈ గ్రూప్ ఫోటో అయితే మా ముగ్గురిది నేను మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నా. ఇది కూడా అండి, నాకు ఫస్ట్ ఉన్న అమ్మాయి అయితే అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఆ సెకండ్ మాచర్లో ఉంటుంది మా ఫ్రెండ్. మేమిద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. అప్పట్లో నిజంగా అండి ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అనేది ఏమీ తెలీదు. న్యాచురల్గా ఉండేవాళ్ళం, ఏదో వెళ్ళేవాళ్ళం. పేరెంట్స్కి కూడా ఎవరికి అంటే ఇట్లా రెడీ అవ్వండి అమ్మా, ఇలా చెయ్యండి అమ్మా అని చెప్పేవాళ్ళు కాదు. అసలు మంచిగా ఉండేవాళ్ళం పద్ధతిగా. ఓకే ఇలా ఉంటే చాలు అనిపించేది, అలానే ఉండేవాళ్ళం. ఎవ్వరూ చెప్పేవాళ్ళు కాదు. ఇది వచ్చేసి మా పెద్దమ్మ కూతురండి, మా సిస్టర్. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫొటోస్ చూస్తుంటే మా అక్క ఫోటో కనిపించింది. తను 10th క్లాస్ చదివేటప్పుడు ఫోటో అనమాట. ఇంకా నేను ఇది ఒక గుర్తుగా ఉంటుంది మా అక్క ఫోటో అని చెప్పి ఇది కూడా ఒక ఫోటో తెచ్చుకున్నా నేను. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉన్నాయా? మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఇలానే ఫొటోస్ తెచ్చుకుంటారా గుర్తుగా ఉంటాయని? నాకైతే చాలా ఇష్టం ఇలా తెచ్చుకోవడం. ఎక్కడ ఏ ఫోటో కనిపించినా ఇంకా అసలు తెచ్చేసుకుంటా గొడవపడి మరి వాళ్ళతో. ఇదైతే నేను 10th క్లాస్ ఇంకా అయిపోయింది గ్రూప్ ఫోటో అనమాట. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, మీకు బాగుంటే నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇవ్వండి మా 1990s మెమరీస్. కొన్ని మాత్రమే, కొన్ని ఏమో అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ అనమాట. ఇవన్నీ ఇంకా తీపి జ్ఞాపకాలండి. అప్పట్లో ఎలాంటి కల్మషం లేని మనుషులతో హ్యాపీగా ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేసాము. ఇంక ఈ రోజుల్లో అలాంటి కావాలన్నా రావన్నమాట.